ఇక అప్డేట్ చూస్తే అబద్ధపు పునాదుల మీద కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టింది. ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు అని నిరుద్యోగులకు ఆశ చూపింది. 20 నెలల్లో కేవలం 5,089 కొలువులు మాత్రమే ఇచ్చింది. నిన్న చిక్కడపల్లి గ్రంథాలయంలో జరిగిన చర్చా కార్యక్రమంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ను నిరుద్యోగ జేఏసీ నేత అశోక్ కడిగి పారేశారు. తమ ఉద్యోగాల కోసం ఆమరణ నిరాహార దీక్ష చేయాలని డిమాండ్ చేశారు. ఆ వీడియోను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. ఉద్యోగ నియామకాలకు సంబంధించి నిజం దాగదని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి అన్ని వర్గాలను తప్పుదోవ పట్టించి అధికారం చేపట్టారని కేటీఆర్ గుర్తు చేశారు. కేసీఆర్ పాలనపై బురద జల్లి కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిందని వివరించారు. ఇప్పుడు అదే ప్రజలు నిజం తెలుసుకున్నారని కేటీఆర్ వెల్లడించారు. ఆ రోజు తమను ఎవరు తప్పుదోవ పట్టించారో తెలుసుకున్నారని పేర్కొన్నారు. మరి ఏం చేయాలి 2 లక్షల ఉద్యోగాల కోసం? మరి ఏం చేయమంటారు మీరు చెప్పండి అన్న. మీరు లీడరే, ఉద్యమ లీడరే కదా. 2 లక్షల ఉద్యోగాల కోసం మమ్మల్ని ఏం చేయమంటే అది చేస్తాం. మీరే మాట్లాడాలి, మీరే చెప్పాలి. అది వినటానికే నేను ఉన్నది. ఇప్పుడు కాదన్నా, నువ్వు కూడా ఉద్యమకారుడు కదా. ఉద్యమకారుని కానీ ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నా కదా, మీ తరపున కాకుండా మీది వినడమే నా బాధ్యత. నేనేమంటున్నా అంటే మా 2 లక్షల ఉద్యోగాల కోసం మీరు ఆమరణ నిరాహార మొదలు పెట్టండి. అది ఇవ్వనప్పుడు ప్లాన్ చేస్తా కానీ ఉన్నదా? మరి ఏం చేయాలి 2 లక్షల ఉద్యోగాల కోసం? మరి ఏం చేయమంటారు మీరు చెప్పండి అన్న. మీరు లీడరే, ఉద్యమ లీడరే కదా. 2 లక్షల ఉద్యోగాల కోసం మమ్మల్ని ఏం చేయమంటే అది చేస్తాం. మీరే మాట్లాడాలి, మీరే చెప్పాలి. అది వినటానికే నేను ఉన్నది. ఇప్పుడు కాదన్నా, నువ్వు కూడా ఉద్యమకారుడు కదా. ఉద్యమకారుని కానీ ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నా కదా, మీ తరపున కాకుండా మీది వినడమే నా బాధ్యత. నేనేమంటున్నా అంటే మా 2 లక్షల ఉద్యోగాల కోసం మీరు ఆమరణ నిరాహార మొదలు పెట్టండి. అది ఇవ్వనప్పుడు ప్లాన్ చేస్తా కానీ